ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనతోటి దైవ సేవకులు మాణిక్యమయ్య గారు మనందరితో మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. ఈరోజు అయ్యగారి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని ఈరోజు మనందరితో పంచుకుంటారు. ఆ సాక్ష్యాన్ని స్కిప్ చేయకుండా వినండి. దేవుడు ఆయన జీవితంలో నుంచి మనందరికి నేర్పించే ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుందాం. దేవుడి పిల్లల ప్రైజ్లో అందరికీ ఏంటంటే, నేను మహబూబ్ నగర్ జడ్చర్లలో దేవుడు 2014లో నన్ను దర్శించాడు. ఎన్నో దేవుడు మాట్లాడితే దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో అన్ని భాషలతో దేవుడు మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్న సమయంలో మాకు అందరూ బంధువులు అందరూ ఏంది ఈ భాష మాట్లాడుతున్నాడు, వీడు పిచ్చోడైపోయాడు అని ఎన్నో మార్గాలు నన్ను దూషించారు, ఎన్నో దీది చేశారు. ఏంటంటే నేను ఎక్కడ 2.5 సంవత్సరాలు పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తము తిరుగుతున్న సమయంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిపించాడు. నా దూరన రోడ్డు మీద పండుకుంటే కూడా, బస్ స్టాండ్ పండుకుంటే కూడా ఏంటంటే ఎన్నో బస్ స్టాండ్ పండుకున్నా. నేను ఎన్నోసారి అన్నము లేక ఎంతో ఇబ్బంది పడాను. ఎన్నో మార్గాలు దేవుడు నాతో మాట్లాడాడు. నీతో నేను భయపడకు, నేను తోడున్నాను అన్నాడు. ఎందుకంటే ఎవరు ఎంత ఏమైతే కూడా దేవుడు మహాకార్యాలు జరిపించాడు. ఏంటంటే మహాకార్యాలు ఏంటంటే అక్కడి నుంచి మహబూబ్ నగర్ నుంచి నేను చిన్న కంపెనీలా ఏంటంటే ఇంజనీర్, నేను ఇంజనీర్. ఏంటంటే ఒక కేబుల్ పట్టుకుంటేనే అక్కడ నేను ఫెయిల్ అయిందని నేను చెప్పాడు. ఏంటంటే ఇంజనీరు చాలా మంచి ఇంజనీర్. ఏంటంటే కంట్రాక్టర్ ఎక్కడ పట్టుకుంటే కూడా ఏ కేబుల్ కూడా ఒక్కటి నుంచి ఒక ఏయి కూడా నేను నోటు నుంచి చెప్పి ఇంజనీర్ నేను. ఏంటంటే చాలా నన్ను ధర్మ కేబుల్ అని జడ్చర్లలో జాయిన్ చేసుకున్నారు. అక్కడ నుంచి నేను చిన్న 2001 నెల 7వ తారీఖు 2014లో నన్ను దేవుడు దర్శించాడు. ఎన్నో మార్గాలు దేవుడు నన్ను ఎన్నో ఇది అయితే కూడా దేవుడు నన్ను పట్టుకొని నీ తోడున్నాను, భయపడకు అన్నాడు దేవుడు. నేను అరిచేతుల చెక్కున్నాను అన్నాడు దేవుడు. ఎన్నో మార్గాలు వస్తే కూడా ఎంతో పిచ్చోడని పిలిచారు నన్ను. నా ముంగటనే పిచ్చోడని పిలిచారు. నా ముంగట నేను ఆశ్చర్యపోయినాను. పిచ్చోడని పిలిస్తే కూడా నా దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడని నేను ఎక్కడ భయపడలేదు. ఎన్నో మార్గాల సికింద్రాబాద్లో రైల్వే దగ్గర పండుకున్నాను, నింగంపల్లిలో రైల్వే దగ్గర పండుకున్నాను, జహీరాబాద్ రైల్వే దగ్గర పండుకున్నాను. ఏంటంటే ఎంతో మార్గాలు దేవుడు నన్ను కరుణించాడు, నన్ను పట్టుకుని దేవుడు వదిలేదు. ఎన్నో మార్గాల వికారాబాద్లో కొట్టారు పోలీసులు. 1 గంట సమయంలో నా దగ్గర టికెట్ తీసుకున్నాను. నేను టికెట్ తీసుకుంటే కూడా నన్ను పోలీసులు కొట్టారు. ఆ పోలీసులు ఎందుకు కొట్టారంటే, మేము పోలీసులు అందరూ లోపలికి వస్తున్నా, బయటికి వెళ్ళంటే నేను బయటికి వెళ్తే నా సమయంలో నన్ను పోలీసులు 10 మంది కొట్టారు. నన్ను ఎందుకు సార్ మా దగ్గర కొడుతున్నారు మీరు ఎందుకు అని అంటే, నా దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది సార్ అంటే కూడా నా 10 మందికి లైన్గా కొట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ కట్టి ఎరిగిపోతే, ఏమో నీ దగ్గర ఏముంది బాబు అని అంటే, నేను యేసు ప్రభు బైబిల్ ఉంది నా దగ్గర, బైబిల్ పట్టుకొని నేను సువార్తకు నేను బయలుదేరుతున్నానని, అలాగనా ఐఎమ్ సారీ అని చెప్పి ఆయన చాలా ఇది చేశాడు. చాలా సారీ అండి మీకు కొట్టిన కోసుకరం అని ఆయన నాకు చాలా ఇది చేసేసాడు. ఎన్నో మార్గాలు దేవుడికి దర్శించాడు. ఎన్నో మార్గాలు కర్ణాటకలో రైల్వే దగ్గర పండుకున్నాను. ఆ రైల్వే దగ్గర బస్ స్టాండ్ పడుకుంటే అక్కడ బస్ స్టాండ్లో పోలీసులు అక్కడ కూడా కొట్టారు. ఏంటంటే మాది ఎన్నో మార్గాలు, మాది ఏంటంటే చాలా సంతోషం, చాలా ఇదితో దేవుడు నన్ను దర్శించాడు. నన్ను ఎన్నో మార్గాలు దేవుడు తీసుకెళ్ళాడు. ఏంటంటే
ఎక్కడో దేవుడు దర్శించుతాడంటే ఎక్కడో మాట్లాడుతున్నాడు, నీతో నేను మాట్లాడుతున్నాను. క్షణముగా అడవిలో ఉన్నప్పుడు, గుట్టలు ఉన్నప్పుడు, మహబూబ్నగర్ జడ్చలలో పెద్ద పెద్ద గుట్టలలో నేను ఆ అడవి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, నీకు మొరబెడుతున్నాని నన్ను 2.5 సంవత్సరం అక్కడ ఆ అడవిలలో నేను గుట్టల ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో భాషలు మాతో మాట్లాడి, నేను ముఖాముఖిగా మాట్లాడి గంటలు ప్రార్థన చేసేది. ఏంటంటే దేవుడు నన్ను పిచ్చోడు కానీ పిలిచినాను. అందరూ ఈరోజు ప్రాథమిక నేను ఎక్కడ కాలు పెడితే రండి అయ్యగారు, రండి నా ఇంటికి, మా ఇంటికి రండి, మా కుటుంబం కోసరం ప్రార్థన చేయండి అంటారండి. ఈరోజు మంచిగా అయిపోతే యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడు కదా, నీ యేసు పిల్ల కుమారుడు ఉన్నావు కదా, నా దగ్గరకు వచ్చి మా ఇంటికి ప్రార్థన చేయండి. నేను సడన్ గా బస్సు దిగి ఇంకా నిలబడిన నన్ను నేను తీసుకెళ్తాను, మా ఇంటికి తీసుకెళ్తాను అంటారు. ఈరోజు ఎన్నో మార్గాలు దేవుడు దర్శించాడండి. మేము ఎన్నో మార్గాలు మా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు, ఈ పిల్లలు పిచ్చోడైపోయాడు, ఈ పిల్లలకి ఏం చదివిస్తాడు అన్నారు. వీడు పిచ్చాడు, తిరుగుతున్నాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు వీడు అని ఎన్నో మార్గాలు దేవుడు నన్ను దూషిస్తే పర్వాలేదు. ఏంటంటే దేవుడు పిచ్చోడుకు మంచిగా చేశాడు, పిచ్చోడుకు ఎన్నో మార్గాలను దేవుడు దర్శించాడు, ఎన్నో ఎక్కడ తీసుకెళ్ళాడు. పిచ్చోడుకు తీసుకెళ్ళి నేను మా బైబిల్ కాలేజీలో, శివన్ రాజ్ బైబిల్ కాలేజీలో మేము మా అయ్యగారంతా చెన్నైకి తీసుకెళ్తే నేను చెన్నైలో ప్రార్థన చేసినంట. చిన్న ప్రార్థనే, ఏంటంటే ప్రభువా ఈ 15th నాకు బయట తీసుకెళ్ళావా అని. దేవుడు 6 సంవత్సరం మాట కూడా నన్ను అది మాట దేవుడి దగ్గర పెట్టుకొని, నేను మొన్న శ్రీలంక వెళ్తే, చెన్నై నుంచి శ్రీలంక వెళ్తే దేవుడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడేమోనని, నీవు ఇక్కడే చిన్న ప్రార్థన చేసినావు కదా, ఆ మొత్తం పైకి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే అందుకే పైన మాట్లాడతాడు దేవుడు, కింద మాట్లాడతాడు దేవుడు. దేవుడు ఎంత మంచోడు, చాలా మంచోడు. ఎక్కడో నేను ఎంతో ఇదితో నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నన్ను మాట్లాడతాడు, అన్ని భాషలతో మాట్లాడుతాడు, అన్నితో నన్ను దర్శించాడు. శ్రీలంకకు దేవుడు రూపాయి లేకపోతే తీసుకెళ్ళాడు. నేను ఏంటంటే చెన్నైకి వెళ్తున్న సమయంలో నేను రూపాయి పెట్టలేదు, శ్రీలంక వెళ్ళేతున్న టైంలో రూపాయి పెట్టలేదు. దేవుడు ఎవరికి పంపిస్తున్నాడు? వెళ్ళు, నేను పంపిస్తున్నా, ఫ్రీగా పంపిస్తున్నా. అక్కడ మా సారు మాణిక్యము, నీ దగ్గర పాస్పోర్ట్ ఉందా? రెడీ సార్, దా ఎక్కు, ఫ్లైట్ ఎక్కు, నీకు బుక్ చేసుకున్నా దా అని దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి. ఎన్నో కార్యాలు కాదు, చాలా కార్యాలు చేశాడు, చాలా గొప్ప కార్యాలు జరిపించాడండి. చాలా సంతోషం అయిపోయింది, చాలా సంతోషం. ఈరోజు మా పిల్లలు డిగ్రీ పీజీ చేస్తున్నారండి. పీజీ ఏంటంటే నా కొడుకు పీజీ చేస్తున్నాడు, డాడీ నేను పీజీ చేస్తున్నా డాడీ. పిచ్చోడు పిల్లలండి, పిచ్చోడు పిల్లలు డిగ్రీ పడుతున్నారు. కుమార్తె ఇప్పుడు ఈరోజు రేపు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది. డాడీ నేను సెకండ్ ఇయర్ నేను డాక్టర్ చేస్తా డాడీ అంటున్నారు. ఎక్కడ పిచ్చాడు పిల్లలకు ఎక్కడ తీసుకెళ్లారండి దేవుడు? పిచ్చాడు పిల్లలు బీదర్ మొత్తం, నా సొంత ఊరు బీదర్ కర్ణాటక. ఈ రోజు కర్ణాటక మొత్తం పిచ్చడి పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళాడు? పిచ్చోడు ఉండే రోడ్డు మీద తిరుగుతుండే కదా, బ్రిడ్జ్ మీద ప్రార్థన చేస్తుండే కదా, ఈ పిచ్చోడు ఇట్లయిందా? ఇదే దేవుడు కలిసి చేసింది. గొప్ప కార్యాలు చేశాడండి, చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఊహనంతా నన్ను భార్య నాకు చాలా సంతోషం అయిపోతే, మా భార్య ఎంతో, మా మామగారు అన్నారు నేను తీసుకెళ్తాను, వీడు పిచ్చోడు తిరుగుతున్న బైబిల్ పట్టుకొని తిరగని నేను తీసుకెళ్ళి వెళ్తాను. డీసీఎం నేనన్నా డీసీఎం వస్తే నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తే డీసీఎం కూడా కదలనని చెప్పానండి. ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తున్నాను, డీసీఎం 1 ఇంచు కూడా కదలేదండి. ఎన్నో మార్గాలు దేవుడు చాలా సుందరమైన స్థితికి తీసుకెళ్ళాడండి. దేవుడు ఎంత గొప్పోడు, చాలా గొప్పోడండి. ఏది రాకపోతే నన్ను తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళాడు దేవుడు. చాలా సంతోషం, చాలా సంతోషం పడతాను. ఏంటంటే ఈ దేవుడు, ఈ చిన్న సాక్షి దేవుడు ఆశీర్వదించి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన చెప్పేటటువంటి సాక్ష్యం మీలో కొంతమందికి అర్థమైంటది, కొంతమంది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. ఎందుకనంటే ఆయన ప్రాపర్ కర్ణాటక, అందువల్ల తెలుగు అనేది అంత ఫ్లూయెంట్గా రాదు. అయితే
ఆయన గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఆయనది మంచి గొప్ప సాక్ష్యం అండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ కర్ణాటక ప్రాంతంలో పుట్టినటువంటి అతను, ఈ అయ్యగారి పేరు మాణిక్యం. ఈయన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఏంటంటే ఒకప్పుడు ఈయన దేవుడు ఎప్పుడైతే 2014లో దేవుడు ఈయనను దర్శించడం ప్రారంభించాడో ఆ రోజు నుంచి ప్రార్థనలు బాగా గడిపేవాడు. కొండలెమ్మటి, గుట్టలెమ్మటి. దేవుడు అక్కడికి వెళ్ళి ఈయన ఉద్దేశం ఏంటంటే దేవునితో బాగా గడపాలని ఏం చేసేవాడంటే కొండల మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం, గుట్టల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక దేవుడు పట్టినటువంటి ఒక వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలని ఒక పిచ్చోడు అయిపోయాడు అనమాట. చూస్తున్న ప్రజలందరూ కూడా వీళ్ళ భార్య పిల్లలతోటి మీ నాన్న పిచ్చోడు అయిపోయాడు, వాడంతా పిచ్చోడు అని ఈ వ్యక్తిని వీళ్ళ యొక్క రక్త సంబంధులు చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈయనని పిచ్చోడు పిచ్చోడు అని ఈయనని హేళన చేసి మాట్లాడారు. వీడిక బతకడు, వాడిని వదిలేసేయండి అన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుడు గొప్పవాడండి. ఈయనను బట్టి దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలను దేవుడి భూలోకంలో జరిగిస్తున్నాడు. ఈయన కర్నూలు ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతం రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. డిప్రెషన్లో ఉండి ఇంకా నేను చనిపోతాను, నాకు ఈ జీవితం అవసరం లేదు అని కర్నూలు ప్రాంతంలో రైల్వే స్టేషన్లో పట్టాల మీద పడుకున్నాడు. ఇక ట్రైన్ రావాలి, అదే ఆలస్యం. కానీ దేవుడు ఈయనతో మాట్లాడటం జరిగింది. ఆ సమయాన దేవుడు ఈయనను దర్శించడం జరిగింది. దేవుని స్వరం విన్న తర్వాత అక్కడి నుంచి లేచి దేవుడు మరో విధంగా ఈ బిడ్డను ఆస్వాదించడం జరిగింది. ఎవరైతే ఈయనను పిచ్చోడు అన్నారో, ఎవరైతే ఈయన ఇక లాభం లేదన్నారో, ఎవరైతే వీడిక వాళ్ళ పిల్లల్ని విడిచిపెడతారన్నారో, ఎవరైతే ఇంకా వాళ్ళ పిల్లలు అనాథులు అనుకున్నారో అదే పిల్లలను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. వాళ్ళ పిల్లలను చదివించుకోగలుగుతున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషించగలుగుతున్నాడు. అనేక మందికి ప్రార్థనలు ఎవరైతే నన్ను దూషించారో వాళ్ళే ఈయనకు ఫోన్ చేసి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అనే విధంగా దేవుడి బిడ్డ జీవితంలో కార్యం జరిగించాడండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అర్థమవుతుందండి. ఈ ఇహలోకమైనటువంటి ప్రజలు ఈయనను చూసి ఒకప్పుడు ఏమన్నారండి? పిచ్చోడు అన్నారు. వాడంతా మెంటల్ గాడ్రా అన్నారు. అర్థమవుతుందా? కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన చేసిన ప్రార్థన ఫలించింది. ఆయన దేవుళ్ళు ఎంతగా గడిపాడో అంతగా ఆస్వాదించబడు. మీరు నమ్ముతారా? ఈయన ఫ్లైట్ ఎక్కాడంటే ఈయన మాటలను బట్టే మీకు అర్థం కావాలి. ఆయన అంత పెద్దగా చదువుకోలేకపోయినా ఈరోజు ఆయన ఫ్లైట్లో ఎక్కాడు. చెన్నై నుంచి శ్రీలంక ఫ్లైట్లో వెళ్ళాడట. బిజినెస్ ఫ్లైట్లో కూడా చాలా ఉంటాయి. నార్మల్ది ఉంటుంది, బిజినెస్ది ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి అందులో ఈయన పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేటటువంటి దాంట్లోనే వెళ్ళాడు ఈయన. అంటే దేవుని కృప అండి. దేవుని చిత్తం లేనిది మన జీవితంలో ఏది జరగదు. కనుక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరో మనుషులు ఏదో అన్నారని మనల్ని చిన్న చూపు చూస్తున్నారని బాధపడకండి. దేవుడు నిన్ను కూడా హెచ్చించే రోజు ఒకటి రాబోతుంది. నువ్వు ఆస్వాదించబడతావు ఖచ్చితంగా, నువ్వు విశ్వసించి అంతే. కానీ ప్రార్థన చేయి. నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో, నీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉండాలో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎక్కువగా ప్రార్థనలు ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు నేను దూషిస్తారు. ఏమని? వీళ్ళకి పిచ్చి పట్టింది. అర్థమవుతుందా? చాలా మంది సహజంగా ఒక మాట అంటారు, ఏదో తెలుసా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆగుతుందా? ఎప్పుడు ప్రార్థన 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 చేస్తారు, మరి వాళ్ళ జీవితంలో ఏం జరగట్లేదే అని అంటారు. అట్లాంటి మాటలు వస్తున్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులు ఏమవుతారంటే నిరుత్సాహపడతారు. అయ్యో నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు రావట్లేదే, వాళ్ళన్న మాటకి నేను రివర్స్ చెప్పలేకపోతున్నాను. మీరు ఏం భయపడకండి, మీకు ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా ఆస్వాదించబడతారు. నువ్వు చేసే వ్యాపారం కానీ, నువ్వు చేసే ఉద్యోగం కానీ, నీ వీడియో చూస్తున్నా నువ్వు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈయన జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడా? నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? దేవుడు పక్షపాతం అనుకుంటున్నారా? దేవుడు ఒక కులానికి చెందినవాడు అనుకుంటున్నారా? దేవుడు ఒక మతానికి చెందినవాడు అనుకుంటున్నాడా? కానే కాదు. దేవుడు అందరికీ ప్రభువు. దేవుడు ఈయనని ఏ విధంగా వాడుకున్నాడో నిన్ను వాడుకుంటాడు. దేవుడు ఈయన జీవితంలో ఏ విధమైనటువంటి కార్యం చేస్తాడో నీకు కూడా కార్యం చేస్తాడు. కనుక ప్రేమైన దేవునికి బిడ్డలారా, ఈ సాక్ష్యం నిన్నటువంటి మీరు ఇకనైనా మారండి, ఇకనైనా ప్రార్థించండి, ఇకనైనా దేవునిపై ఆధారపడండి, దేవుని కోసం ప్రార్థించండి. మీ కుటుంబ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నారా? దేవుడు ఉద్యోగం ఇస్తాడు. పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారా? దేవుడు మంచి వివాహాన్ని ఇస్తాడు. నువ్వు దేనికోసం ప్రార్థించినా దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే ఆయన అడగట్లేదు. నువ్వు అడగకనే పొందకపోతున్నావు.
దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నామములో మీరు ఏది అడిగినను నేను అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు. మరి నువ్వు అడుగుతున్నావా? అడగట్లేదు. అడగకుండా ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు నాకు దాహం అవుతుందండి, నా పక్కన ఉన్న ఈ వ్యక్తికి అర్థమవుతుందా నాకు దాహమైంది, எனக்கு ఎట్లా తెలుస్తుంది? తెలీదు. అన్నా నాకు కొంచెం వాటర్ ఇయ్య అన్న అంటే ఏం చేస్తాడు? చెప్పాలి. పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీకు వాటర్ అడిగావు కదా, రైట్ ఓకే వాటర్ తాగాను, వాటర్ ఇస్తాడు. అవునా? అంటే నేను ఆయన అడిగితేనే నాకు బాటిల్ ఇచ్చాడు. అవునా? లాజిక్ అర్థం చేసుకోవాలి మీరు. నేను ఆయన్ని బాటిల్ అడిగితేనే నాకు బాటిల్ ఇచ్చాడు. నాకు అవసరం ఉంది, నాకు దాహం వేస్తుంది కాబట్టి ఆయన అడిగిన, అన్న కొంచెం వాటర్ దాహం అవుతుందని అంటే అక్కడ ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడ లేదనుకో వెళ్ళి ఎమ్మటే వెళ్ళి దీన్ని బాటిల్ శుభ్రంగా గడిగి నీళ్లు పట్టుకొని తీసుకొని వస్తాడు. ఈ లోపు ఎంత టైం అవుద్ది? కనీసం ఒక పావు గంట టైం పడుతుంది. అట్లాగే ప్రార్థిస్తున్న నీ యొక్క అంశం తయారవడానికి సమయం పడుతుంది. నువ్వు ఏ ప్రార్థనాంశం నిమిత్తమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనాంశం నీ జీవితంలో నెరవేరడానికి సమయం పడుతుంది. దానికంటూ ఒక కాల పరిమితి నిర్ణయించబడింది. కాబట్టి ప్రార్థన చేస్తున్న నువ్వు నిరుత్సాహపడకు. ఒక సమయం వస్తుంది, ఒక సమయంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఏ ప్రజలైతే నిన్ను దూషించారో, ఏ ప్రజలైతే నిన్ను అవమానపరిచారో, ఏ ప్రజలైతే నిన్ను చిన్న చూపు చూశారో, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీకున్న స్వేచ్ఛను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి ఎవరైతే చిన్న చూపు చూశారో, ఈయన జీవితంలో చేసిన దేవుడు గొప్ప అద్భుత కార్యం నీ జీవితంలో చేయడా? అంటే దేవుడు పక్షపాత? ఈయన జీవితంలోనే చేస్తాడు, నీ జీవితంలో చేయడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించమని ప్రేమపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు మీరు పరీక్షించుకోండి. కాబట్టి ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతగానో ఆశీర్వదించబడాలి, మీరు ఆత్మీయతలో పెంపొందించబడాలని ఈ యొక్క ప్రయాస. కనుక ప్రతి ఒక్కరి సాక్ష్యం మీరు వింటున్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఏ విధమైన కార్యాలు చేశాడో ఆ వాటిని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. ఈ యొక్క సమయంలోనయ్యా మాణిక్యమయ్య గారిని మా మధ్యలో నడిపించినందుకే నీకు వందనాలు. ఆ నీకు వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ఎవరెవరు ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో ఉన్నారో బిడ్డలందరినీ దీవించు. వారు ఏ సమయాల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా బిడ్డలందరినీ తాకండి అయ్యా. ఎవరైతే ప్రభా ఈ యొక్క సాక్ష్యాన్ని విని నీకు దగ్గర కావాలని ఆశపడుతున్నారో బిడ్డలందరి జీవితాలను మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా. పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నమ్మదగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. వాక్యమన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి విడువర పెడుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ యొక్క వీడియోని మీ యొక్క రక్త సంబంధులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తున్న మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రేమపూర్వకంగా సహకరించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.